హాయ్ గాయ్స్, ఫైనల్గా నేను కూడా ఎంపురాన్ మూవీ అయితే చూసాను. ఎంపురాన్ అంటే మీనింగ్ ఏంటంటే మోర్ దెన్ గాడ్ ఫాదర్స్కి గాడ్ ఫాదర్, లెస్ దెన్ గాడ్ కన్నా తక్కువ. అంటే గాడ్ కన్నా పవర్ తక్కువ, గాడ్ ఫాదర్స్కి గాడ్ ఫాదర్ చాలా పవర్ఫుల్ అనమాట. సో అది ఎంపురాన్ అంటే మీనింగ్. సో లూసిఫర్ ఎవరైతే చూసారో లూసిఫర్కి సీక్వెల్ ఇది ఎంపురాన్ మూవీ. సో ఇది పార్ట్ 3 కూడా ఉంది, అది లాస్ట్లో ట్విస్ట్ ఇచ్చారు మళ్ళీ. సో ఇంకా మూవీ గురించి మాట్లాడుకుందాం. ఎంపురాన్ గురించి. ఎంపురాన్లో ఇంకా సుకుమారన్ గారు డైరెక్షను దీనికి. ఆయనే డైరెక్టర్, ఆయనే అన్నమాట. సో ఆయన క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆయన ఫ్లాష్ బ్యాక్ ఇందులో జస్టిఫికేషన్ ఇచ్చారు, బాగా అనిపించింది. అండ్ ఇందులో అభిమన్యు సింగ్, మన బొక్కారెడ్డి క్యారెక్టర్ రక్త చరిత్రలో యాక్ట్ చేశారు కదా, ఆయన్ని కూడా చాలా బాగా చూపించారు. ఆయన క్యారెక్టర్కి సుకుమారన్ గారి క్యారెక్టర్, ఇద్దరు క్యారెక్టర్కి బాగా వర్కౌట్ అయింది. అది బాగా కలిపారు. ఈ మూవీలో జస్టిఫికేషన్ ఇచ్చారు. ఏంటన్నది ఆయన ఫ్లాష్ బ్యాక్ ఏంటో మనకు తెలియదు కాబట్టి లూసిఫర్లో సుకుమారన్ గారి క్యారెక్టర్, ఇందులో జస్టిఫికేషన్ ఇచ్చారు. సో ఆయన అభిమన్యు సింగ్ గారి క్యారెక్టర్ అతను చాలా పవర్ఫుల్గా చూపించారు. నార్త్ పాలిటిక్స్లో అతను చాలా పవర్ఫుల్ అనమాట. అతను వచ్చి సౌత్ పాలిటిక్స్లో కలిపితే ఎంత దాన్ని ఏం చేయబోతున్నారు అన్నది స్టోరీ అనమాట, ప్లాట్. సో అక్కడ నుంచి ఇంకా సెకండ్ హాఫ్లో మోహన్ లాల్ గారు దాన్ని అంటే ఎక్కడో ఉండి ఆయన ఇక్కడ సౌత్ ఇండియన్ పాలిటిక్స్ని కూడా ఆయన రన్ చేస్తూ ఉంటారు. అయితే ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా కొంచెం బాగా అనిపిస్తుంది. యాక్షన్ అయితే ముఖ్యంగా పర్టికులర్లీ యాక్షన్ సీక్వెన్సెస్ నెక్స్ట్ లెవెల్ అనిపిస్తాయి. ఇందులో యాక్షన్ సీన్స్ మాత్రం ఎక్కడ పేరు పెట్టడానికి ఉండదు. ఎందుకంటే హాలీవుడ్ మూవీ చూస్తున్నాము అన్న ఫీల్ వస్తుంది. ఆ రేంజ్లో ఉంటుంది. మేకింగ్ కానీ, యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, టేకింగ్ కానీ, స్క్రీన్ ప్లే కానీ నెక్స్ట్ లెవెల్ అనిపిస్తాయి. కొంచెం అక్కడక్కడ ల్యాగ్ అనిపిస్తుంది. నాకైతే కొంచెం స్లో అనిపించింది. కొన్ని సీన్స్ డ్రాగ్ చేశారు అనిపిస్తుంది. మిగతాదంతా ఓవరాల్ వెల్ అండ్ గుడ్ సినిమా మాత్రం. అండ్ మోహన్ లాల్ గారు యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్. కొన్ని సీన్స్ ఉంటాయి, నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి సీన్స్. అండ్ ఫైట్స్ కూడా చాలా బాగా అనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్లో కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్, ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ ముందు సీను, సెకండ్ హాఫ్లో కొన్ని ఫైట్ సీన్స్. అండ్ పొలిటికల్ బ్యాక్డ్రాప్ ఏదైతే ఉందో, ఏదైతే నార్త్ పాలిటిక్స్ ఆయన చాలా పవర్ఫుల్ కదా అభిమన్యు సింగ్ గారు, ఆ నార్త్ పాలిటిక్స్ని సౌత్ ఇండియన్ పాలిటిక్స్లో తీసుకొచ్చి కలపడానికి, ఆయన మొత్తం ఏలడానికి ఏదైతే ట్రై చేస్తాడో అవన్నీ చూపించడం ఈ సినిమాలో చాలా బాగా అనిపించాయి. కొన్ని నాకు అది చెప్తున్నా డ్రాగ్ అనిపించింది అంతే తప్పితే మిగతా ఓవరాల్గా సినిమా అయితే గుడ్ మూవీ. అందరూ ఎవరైనా చూడకపోతే మూవీని మాత్రం ఖచ్చితంగా చూడొచ్చు. ఒకసారి అయితే వన్ టైం వాచబుల్. ఎందుకంటే యాక్షన్ పరంగా ఎవరైతే ఇష్టపడతారో ఈ మూవీని, యాక్షన్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకైతే ఈ మూవీ ఖచ్చితంగా నచ్చుతుంది. ఎందుకంటే యాక్షన్ సీన్స్ చాలా ఎక్కువ ఈ మూవీలో. లూసిఫర్తో కంపేర్ చేస్తే చాలా యాక్షన్ సీన్స్ ఉంటాయి ఇందులో. అది కూడా హాలీవుడ్ రేంజ్లో ఉంటాయి. ఆ రేంజ్లో మూవీకి చాలా ఖర్చు పెట్టారన్నది అర్థమైపోతుంది మూవీ చూసిన వాళ్ళకి. చాలా ఎక్కువే ఖర్చు పెట్టారని. ఎందుకంటే ప్రతి సీను, ప్రతి ఒక్క ఎలివేషన్ కూడా నెక్స్ట్ లెవెల్ అనిపిస్తాయి. బీజిఎం కూడా నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. ఎక్కడ పడాలో అక్కడ పడుతుంది. సో అంత బాగా అనిపిస్తుంది. ఫీల్ అండ్ గుడ్ అనమాట. యాక్షన్ సీక్వెన్సెస్ మాత్రం నో డౌట్, అసలు ఇంత చిన్న రిమార్క్ కూడా ఉండదు, అంత బాగా తీశారు. అండ్ ఇంకా మిగతా క్యారెక్టర్స్ గురించి చెప్పాలంటే మిగతా క్యారెక్టర్స్ అందరూ కూడా చాలా బాగా చేశారు. ఏదైతే చెప్తాగా పర్టికులర్ సుకుమారన్ గారి క్యారెక్టర్ జస్టిఫికేషన్ బాగా ఇచ్చారు, నాకు బాగా అనిపించింది అది. ఇంకా అదే పవర్ఫుల్ క్యారెక్టర్ అభిమన్యు సింగ్ గారు, ఆయన క్యారెక్టర్ చాలా బాగా అనిపించింది. ఇంకోటి ఏంటంటే పాయింట్, ఇందులో అభిమన్యు సింగ్ గారు తెలుగులో మాట్లాడినట్టు నాకు ఎక్కడ అనిపించలేదు. తెలుగులో అసలు మాట్లాడలేదు. ఆయన నార్త్ సైడ్ కాబట్టి హిందీలోనే మాట్లాడారు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కూడా. అసలు అతని నోట్లోంచి తెలుగు వర్డ్స్ అన్నవే రాలేదు బయటికి. తెలుగు మాటలు పలికారు అన్నది కూడా లేదు, మొత్తం హిందీలోనే ఉంది. అయితే ఈ హాలీవుడ్ రేంజ్లో ఏదైతే చూపించారో వాళ్ళు కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడడం జరిగింది. అది ఇంగ్లీష్ నుంచి మళ్ళీ తెలుగు ట్రాన్స్లేట్ చేయడం, దాన్ని తెలుగులో డబ్ చేయడం ఇవేవి లేవు. ఇంగ్లీషే, తెలుగే, హిందీ అనమాట. అలాగే ఉంచారు. ఆ పాయింట్స్ బాగా నచ్చాయి నాకు. సో ఇది ఎంటైర్ మూవీ అయితే మాత్రం వాచబుల్. యాక్షన్ బాగా నచ్చే వాళ్ళకి మాత్రం ఇది నచ్చుతుంది మూవీ. కొన్ని అక్కడక్కడ డ్రాగ్, కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్లో, సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ అంతే. మిగతా ఓవరాల్గా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా సినిమా అయితే చాలా బాగా అనిపిస్తుంది. సో అది ఇంకా మ్యూజిక్ అంటారా, సాంగ్స్ పర్లేదు, మూవీకి తగ్గట్టే ఉంటాయి. మరి అని కాదు కానీ అంటే ఓవర్గా కాదు, అలాగని మరి తక్కువ చేసి కాదు, మిడ్ లెవెల్లో బాగానే కొట్టారు మ్యూజిక్. సాంగ్స్ ఎక్కువ ఉండవు, 1-2 ఉంటే బాగానే అనిపించాయి. బీజిఎం మాత్రం నెక్స్ట్ లెవెల్, స్క్రీన్ ప్లే నెక్స్ట్ లెవెల్, యాక్షన్ సీక్వెన్సెస్ హాలీవుడ్ రేంజ్లో
హాలీవుడ్ రేంజే, ఇంకా హాలీవుడ్ రేంజ్లో కూడా కాదు, హాలీవుడ్ లాగే ఉంటాయి యాక్షన్ సీక్వెన్సెస్. ఇంకా మోహన్ లాల్ గారి యాక్షన్, ఆయన డైలాగ్ డెలివరీ, ఇంకా స్క్రీన్ ప్లే, టేకింగ్ అన్నీ బాగున్నాయి సినిమాలో మాత్రం. అండ్ పార్ట్ 3 ఇంకా ఈయన ఫ్లాష్ బ్యాక్, ఎందుకంటే సుకుమారన్ గారిది ఏంటి అన్నది జస్టిఫికేషన్ ఆల్రెడీ క్లారిటీ వచ్చేసింది. సో ఇంకా మోహన్ లాల్ గారు ఏంటి, ఆయన ఫ్లాష్ బ్యాక్ ఏంటి, ఆయన క్యారెక్టర్ ఏంటి అన్నది మనం ఇంకా వెయిట్ చేయాలి. ఎందుకంటే ఇది చాలా పెద్ద స్టోరీ, ఇది ఈ మూవీతో అయిపోయేది కాదు అని అర్థమైపోయింది. పార్ట్ 3 అని లాస్ట్లో ట్విస్ట్ ఇచ్చారు, ఎంపురాన్ పార్ట్ 3 ద బిగినింగ్ అని. సో ఆ దాంట్లోని ఆ పార్ట్ 3లో మోహన్ లాల్ గారి క్యారెక్టర్, ఆయన ఫ్లాష్ బ్యాక్ ఏంటో అందులో చూపించిపోతారేమో, చూడాలి. ఇంకా అది రిలీజ్ అయ్యాక మనం అప్పుడు మాట్లాడుకోవాలి, కాబట్టి అది ఇంక ఎప్పుడు రిలీజ్ అవుద్ది ఎవరికి తెలియదు, మనం అప్పుడు మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి ఈ మూవీ గురించి అయితే ఇంతే గైస్. సో నా వీడియో ఇంతే. ఇంకా మీరు చూసిన వాళ్ళు ఎంపురాన్ ఎవరైతే చూసారో మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి. మూవీ అయితే చూడొచ్చు, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరు కలిసి వెళ్ళి చూడొచ్చు మూవీ. అవుట్ అండ్ అవుట్ యాక్షన్, సినిమా అంతా కూడా ఎక్కడ బోర్ కొట్టదు, కొన్ని సీన్స్ అనిపిస్తాయి, కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మాత్రం సినిమా మాత్రం నైస్, గుడ్, హాలీవుడ్ రేంజ్లో ఉంటుంది ప్రతి సీన్. సో అది గైస్, ఇంతే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే యూట్యూబ్ చాలామందికి రికమెండ్ చేస్తుంది నా వీడియోస్ని. సో అందుకే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, చాలామందికి చెప్తున్నాను, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మీ ఒపీనియన్స్ కూడా, మీరు చూసిన వాళ్ళు కూడా కింద కామెంట్ చేయండి, కొంచెం నేను కూడా చూస్తాను, దానికి రిప్లై ఇస్తాను. మీకు ఏమనిపించిందో సినిమా చూశాక. అండ్ నేను వ్యూస్ కోసం, సబ్స్క్రైబర్స్ కోసం నేను చెప్పట్లేదు, ఇది సినిమా నాకేమనిపించిందో నేను చెప్తున్నాను. సో మీ ఒపీనియన్ ఏంటో కూడా మీరు చెప్పండి. నాకైతే బాగా అనిపించింది సినిమా, నేను పెట్టిన డబ్బులకి నాకు వర్త్ అనిపించింది, నేను ఎంటర్టైన్మెంట్ అయితే అయ్యాను, చాలా బాగా చూపించారని. సో మీకేమనిపించిందో అందుకే మీరు కూడా కామెంట్ చేయండి. నా సబ్స్క్రైబర్స్ ఎవరైనా చూస్తే కామెంట్ చేయండి, లైక్ చేయండి, పుష్ చేస్తుంది యూట్యూబ్ చాలామందికి, నా వీడియోస్ని రికమెండ్ చేస్తుంది, చాలామంది చూడగలరు. సో నేనైతే ఈ రివ్యూకి నేనైతే ఒక 5000 దాకా వ్యూస్ అండ్ లైక్స్ కూడా వస్తాయి అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కానీ చూద్దాము, నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. కొంచెం మీరు పుష్ చేస్తే రికమెండ్ చేస్తే చాలామందికి. సో ప్లీజ్ కొంచెం పుష్ చేయండి. మీ ఒక సపోర్ట్ తోటి 247 సబ్స్క్రైబర్స్ని రీచ్ అయ్యాను, అది మామూలు విషయం కాదు, అది నాట్ ఎన్ ఈజీ. సో అదనమాట, కొంచెం పుష్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.